హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొన్న జరిగిన రైలు ప్రమాద ఘటనపై నిజం ఒప్పుకున్న నిందితుడండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం 2 రైళ్లు ఢీకొన్న ఘటన మనకు తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 15కు పెరిగింది. డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొనడంతో ఒక బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 60 మందికి తీవ్రంగా గాయపడ్డారు. అస్సోంలోని సిల్చర్ నుంచి కోల్కతాలోని సిల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్ మధ్యలోనే న్యూ జల్పాయిగుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఒక గూడ్స్ ట్రైన్ ఆగి ఉన్న ఈ ట్రైన్నయితే బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనపై డార్జిలింగ్ అదనపు ఎస్పీ మాట్లాడారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. సిగ్నల్ జంప్. దీనికి కారణం ఏంటంటే సిగ్నల్ జంప్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ వేసినా కూడా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్ళినట్టు అధికారులు వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు విజయవంతమవ్వాలి అని ముర్ము ఆకాంక్షించారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదం ఘటన తీవ్రత చాలా విషాదకరమని ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి బయలుదేరినట్లు కూడా వెల్లడించారు. మొత్తానికి మనము ఈ ప్రమాదంలో చూసుకున్నట్లయితే గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో ఆగి ఉన్న ఈ కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్‌ని అయితే వెనక నుంచి వచ్చి ఢీకొనింది. ఈ ఘటనలో సిగ్నల్ జంప్ చేసి గూడ్స్ ట్రైన్ రావడం జరిగిందని చెప్తున్నారు. కానీ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ అయితే అక్కడికక్కడే మృతి చెందారు. దర్యాప్తు అయితే కొనసాగుతోంది. విచారణ చేపట్టారు పోలీసులు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడి కానున్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రీసెంట్గా సోమవారం నాడు అయితే ఈ ఘటన జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.